హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. కొన్నేళ్లుగా బత్తిని కుటుంబ సభ్యులు ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. చేప ప్రసాదం కోసం ఆస్తమా, శ్వాస సంబంధ రోగులు భారీగా తరలివచ్చారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చేపలను సప్లై చేశారు. ఈ ఏడాది ఎన్ని చేపలను పంపిణీ చేశారనే దానిపై ఫిషరీస్ డిపార్ట్మెంట్ అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్తో హరిత ఫేస్ టు ఫేస్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా ఫిష్ ప్రసాదం పంపిణీ కొనసాగుతోంది. ఇక్కడికి దాదాపు వేల సంఖ్యలో ఇటు ఆస్తమా రోగులు వచ్చి ఫిష్ ప్రసాదం వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజెంట్ మనం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్నాం. పెద్ద ఎత్తున క్రౌడ్ అయితే కనిపిస్తోంది. క్యూ లైన్లో ఎప్పటికప్పుడు ఇక్కడ పబ్లిక్ని కూడా మానిటర్ చేస్తున్నారు అధికారులు. అయితే ప్రజెంట్ మనకు ఈ ఫిష్ ప్రసాదంలో చెప్పుకునేది ఫిషెస్ ఇవన్నీ కూడా తెలంగాణ ఫిషరీ డిపార్ట్మెంట్ సప్లై చేస్తోంది. మరి ఈ సంవత్సరం ఎన్ని ఫిషెస్ తీసుకొచ్చారు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈ ఫిషరీ డిపార్ట్మెంట్ సంబంధించిన అడిషనల్ డైరెక్టర్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ సంవత్సరము ఫిష్ ప్రసాదానికి చాలా మంది వస్తున్నారు. గతంలో కోవిడ్ టైంలో కొంత గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు చాలా క్రౌడ్ చూస్తున్నాం. ఈ సంవత్సరం ఎన్ని చేప తీసుకొచ్చారు, ఎన్ని చేపలని? ప్రతి సంవత్సరం లాగానే మృగశిర కార్తి రోజు ఈ రోజు కూడా ప్రోగ్రాము మేము ఫిష్ ఫింగర్లింగ్స్ 1.5 ఇంచ్ నుంచి 2.5 ఇంచుల సైజు ఫింగర్లింగ్స్ మరల్ సీడు పబ్లిక్ కోసము 1,50,000. తర్వాత బఫర్లో ఇంకా 50,000 ఇంకా పెట్టుకున్నాము. కాబట్టి సీడ్కి ప్రాబ్లం లేదు. లాస్ట్ ఇయర్ మేము సప్లై తక్కువ జరిగింది, 70 నుంచి 75,000 అయింది. ఈ సంవత్సరం ఎక్కువ 1 lakh వరకు అవుతుందని మేము ముందుగా జాగ్రత్తగా 1.5 lakh పెట్టుకున్నాము. కాబట్టి సీడ్కి ప్రాబ్లం లేదు. తర్వాత మా స్టాఫ్ కూడా 350 మెంబర్స్ని స్టాఫ్ డ్యూటీలో ఆల్రెడీ మేము పెట్టాము. దీంట్లో టోకెన్ కౌంటర్స్ 16 టోకెన్ కౌంటర్స్, తర్వాత మరల్ కౌంటర్ 32. స్టాఫ్ ఏమో 350 మంది ఆల్రెడీ డ్యూటీలో ఉన్నారు. కాబట్టి మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాం. ఒక 20 years నుంచి చేస్తూనే ఉన్నాం. కాబట్టి మాకు ప్రాబ్లం లేదు. అది ఆల్రెడీ మాకు అలవాటు ఉంది, ప్రాక్టీస్ ఉంది. తర్వాత మన జనం కూడా నైట్ కూడా వస్తారు. రేపు మార్నింగ్ 10 వరకు ప్రోగ్రామ్ 3 షిఫ్ట్లో స్టాఫ్ను కూడా 3 షిఫ్ట్లో వేసాం. డ్యూటీ 8 hours అట్లా డ్యూటీ వేసాము. త్రూఅవుట్ డే అండ్ నైట్ డ్యూటీ ఉంటుంది స్టాఫ్. కాబట్టి ప్రాబ్లం లేదు, మాకు సజావు అనేది అవుతుంది. మా స్టాఫ్ కూడా యాక్టివ్ ఉన్నారు. ఆల్ 33 డిస్ట్రిక్ట్ నుంచి మేము స్టాఫ్ని డిప్లాయ్ చేసాం, ఫిషరీస్ డిపార్ట్మెంటు. దాంతోపాటు ఫిష్ ఇక్కడ నుంచి మా బతిని బదర్ వాళ్ళు మా ఫిష్లో మందు వేసి వాళ్ళ పేషెంట్కి ఇస్తారు పబ్లిక్. ఈసారి దాదాపు 5-6 లక్షల వరకు కూడా క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. ఫిషెస్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుందా? దాదాపు ఇప్పుడు 1,50,000 2 లక్షలు అంటున్నారు కదా. లేదు, పిల్లలు మా దగ్గర 2 lakhs వరకు ఉంది. ఎంత వచ్చినా మాకు ప్రాబ్లం లేదు. కానీ 2 lakhs కంటే పబ్లిక్ ఎప్పుడు మించలేదు. 1 lakh వరకే అవుతారు. వాళ్ళు ఒక పేషెంట్తో 2 వస్తారు, ఒకరు వస్తారు. కాబట్టి డబుల్ కౌంట్ పబ్లిక్ అవుతుంది. టోటల్ స్టాటిస్టిక్స్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంది. మేము ఎన్ని టోకెన్లు అమ్ముతామో అదే లెక్క. ఒక పర్సన్కి ఒకటే ఇస్తున్నారా, ఎన్నైనా తీసుకోవచ్చు? ఇస్తాం, ప్రాబ్లం లేదు. ఒక పర్సన్తో 2 రావచ్చు, 3 రావచ్చు ఫ్యామిలీలో. కాబట్టి ఎన్నైనా తీసుకోవచ్చు. మరి అంత దూరం క్యూ లైన్లో నించొని వెళ్ళే వరకు ఫిషెస్ కొన్ని చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఏమైనా ఆల్టర్నేట్ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఆల్టర్నేట్ మేము టోకెన్ కౌంటర్ ఇక్కడ కూడా ఒకటి పెట్టాము. ఎక్కడైనా ఏమైనా లైన్లో ఏమైనా పడిపోతే మేము ఇక్కడ కూడా సప్లై చేస్తాం, ప్రాబ్లం లేదు. ఒక 5% మోర్టాలిటీ వస్తుంది, మేము అది లెక్కలో తీసుకోం. అండ్ ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం క్రౌడ్ అయితే పెరుగుతున్నారు. మరి ఈ సంవత్సరం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? ఈ సంవత్సరం క్రౌడ్ అంటే లాస్ట్ 2 years కోవిడ్ వల్ల పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వేల సంఖ్యలో పబ్లిక్ అయితే నాంపల్లి గ్రౌండ్కి చేరుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు వాలంటీర్స్ ఫిష్ ప్రసాదానికి ప్రధానమైన ఫిషెస్ ఏవైతే ఉంటాయో ఆ ఫిషెస్ని అయితే ఇక్కడ ఎవరైతే టోకెన్ తీసుకుంటారో వాళ్ళకి పంపిణీ చేస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు మనం చిన్న చేప పిల్లలు వీటి నోట్లో బతిని సోదరులు ప్రత్యేకంగా తయారు చేసిన మందుని పెట్టి మనకు ఇటు ఆస్తమా రోగులకు అందిస్తుంటారు. కాబట్టి ఆ ఫిషెస్ అన్ని కూడా ఇక్కడ లైవ్గా ఉంచి అందుబాటులో ఉంచుతున్నారు. దాదాపు ఇప్పటి వరకు 1,50,000 చేప పిల్లలను అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంచింది. మరింత క్రౌడ్ పెరిగితే కనుక మరొక 50,000 కూడా సిద్ధంగా ఉంచినట్టు అధికారులు అయితే చెబుతున్నారు. ప్రజెంట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా పబ్లిక్ తోటి కిటకిటలాడుతోంది. ముఖ్యంగా చాలా ఏళ్ల నుంచి బతిని సోదరులు ఉచితంగా పంపిణీ చేసే ప్రసాదాన్ని చేప పిల్లలతో కలిపి ఇస్తుంటారు.
దీనికి ప్రతి ఏటా కూడా క్రౌడ్ పెరుగుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, దగ్గు, శ్వాసకోశ సంబంధ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ నమ్మకంతో ఫిష్ ప్రసాదాన్ని అయితే సేకరిస్తున్నారు. రేపటి వరకు కూడా, అంటే రేపు మనకు సండే ఉదయం 10-11 గంటల వరకు కూడా ఇట్లాంటి క్రౌడే ఎక్స్పెక్ట్ చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రజెంట్ ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ సైదులతో హరిత, 6 న్యూస్, హైదరాబాద్.